దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 28th మార్చ్ 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 10 and verse 20. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రక్తము వలన పరిశుద్ధ స్థలము, దేవుడున్న స్థలములో పరలోకములోనికి దేవుని సింహాసనం యొద్ద ప్రవేశించుటకు మనకు ధైర్యము. Let me read this in English and thank and praise God for this. By a new and living way he hath consecrated us through the veil. In English we have to read verse 21, and 21 says in this way. Let us try to understand this verse 21. All glory to God. Hallelujah. Thank you, my Father. We worship you. I think we have to change to verse 19 in English. In Hebrews 10:20 తెలుగులో అయితే ఆయన రక్తము వలన అనే వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన రక్తము వలన దేవునికి స్తోత్రము కలుగును గాక. In English verse 19, Hebrews 10:19, having therefore brothers boldness to enter into the holiest by the blood of Jesus. Enter into the holiest by the blood of Jesus. So what does the blood of Jesus do? Gives you an access into the holy place. యేసు ప్రభు రక్తము ఏమిస్తుందండి? పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు, దేవుడున్న స్థలములో ప్రవేశించుటకు, పరలోకపు యెరూషలేములో ప్రవేశించుటకు మనకు అవకాశము, ప్రవేశము కలుగజేస్తుంది, ధైర్యం కలుగజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రక్తము లేకుండా మనం అక్కడికి వెళ్ళలేము. వెళితే తీర్పు తీర్చబడతాము. కానీ యేసు ప్రభు రక్తము మనల్ని ప్రొటెక్షన్గా, యేసు ప్రభు రక్తము మనకు ఒక పాస్వర్డ్గా, ఒక ఎంట్రీగా దేవుడు మనకిచ్చున్నాడు. వితౌట్ బ్లడ్ యూ కెనాట్ స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు రక్తము, ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి యొద్దకు వెళ్ళటకు మనకు అవకాశమును కలుగజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరము యేసు ప్రభు రక్తమును ధ్యానిస్తూ, యేసు ప్రభు రక్తమును కొనియాడుతూ, ఎప్పుడైతే యేసు ప్రభు రక్తము మన జీవితంలో, మన హృదయములో ప్రోక్షింపబడుతుందో పరిశుద్ధ స్థలములో నీవు ప్రవేశించగలవు. हिंदी में पढ़ेंगे. इब्रियों का पत्र, उसमें 10,019 वचन, हिंदी में भी 19 वचन पढ़ना है. जबकि हमें यीशु के लहू के द्वारा उस नए और जीवित मार्ग से पवित्र स्थान में प्रवेश करने का हियाव हो गया है. प्रभु को धन्यवाद अदा करते हैं. हियाव, बहुत धैर्य हो गया, कॉन्फिडेंस आ गया है. प्रभु को महिमा देते. परमेश्वर यीशु मसीह के रक्त के द्वारा पवित्र स्थान पर, जहां परमेश्वर है वहां पे जाने का हमें क्या हो गया? हियाव हो गया, कॉन्फिडेंस आ गया. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ స్థలములో ప్రవేశించకుండా దేవునితో సహవాసం ఎలా చేయగలమండి? దేవుని పరిశుద్ధ స్థలములో ప్రవేశించే ఆ అనుభవం లేకుండా దేవునితో మనం సహవాసం ఎలా చేయగలము? దేవుడు కోరుతా ఉన్నాడు, మనము యేసు ప్రభు రక్తము ద్వారా ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలని. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరము మనము కలిగిన ధైర్యం యేసు ప్రభు రక్తమే. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో ప్రవేశిస్తామో కనికరింపబడతామని హెబ్రీ 4:16 రాయబడ్డది. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో ప్రవేశిస్తామో కనికరింపబడతాం. రెండవది, సమయోజకమైన సహాయమును పొందుకుంటాము. When you enter into the presence of God, two things happen. One is you will receive help, and the other is you will receive mercy from God. కాబట్టి దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళాలి. ఏ విధంగా చర్చ్లోనికి ప్రవేశిస్తామో, మనము చర్చ్ సర్వీస్లోని ప్రవేశిస్తామో, మన మనస్సులో, మన హృదయములో యేసు ప్రభు దేవుని పరిశుద్ధ స్థలములో ప్రవేశించే ఆ నడిపింపు కూడా నువ్వు కలిగి ఉండాలి. దట్స్ మేక్స్ యూ స్పిరిచువల్ క్రిస్టియన్. మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలండి. అర్థమవుతుందండి? అండ్ దాని కొరకు మనకు కావాల్సింది ఏంటంటే రక్తం, యేసు ప్రభు రక్తము. నథింగ్ టు డూ విత్ హౌ యు ఆర్. నీ యొక్క వ్యక్తిత్వం బట్టి కాదండి. నువ్వు మంచివాడవా, చెడ్డవాడవా, నువ్వు మంచి పనులు చేస్తున్నావా, చెడ్డ పనులు కాదండి. ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటే యేసు ప్రభు రక్తము.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరము ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించే కోరిక, ఆశ కలిగి ఉన్న యేసు ప్రభు రక్తము ద్వారా ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించగలము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రభా, మీ పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు నాయన యేసు ప్రభు వారి రక్తము మాకు చాలిందయ్యా, సహాయం చేయమని అడుగుచున్నాను. దేవా, నీవు నీవు మీ సన్నిధిలోనికి మేము రావాలని ఆశపడుతున్నావు తండ్రి. ఎస్ ఫాదర్, యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ లాంగ్ ఫర్ అస్ టు బీ ఇన్ యువర్ ప్రెసెన్స్ లార్డ్, అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు వారి రక్తమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో బిడ్డలందరూ ప్రభా, మీ సన్నిధిలో పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ప్రభా దేవా తండ్రి, మీ యొక్క కనిక్రమును పొందుకుంటూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు, జాబ్స్ చేసిన వారందరూ కూడా మీరు దీవించి బలపరిచి మీరు కాపాడి ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఈ సమయంలో రక్షకుడా తండ్రి దేవ, బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించండి. చదువుకుంటున్న బిడ్డలు, ఎగ్జామ్స్ ఇంకా రాస్తున్న వారు, హయ్యర్ క్లాసెస్కి వెళ్ళిన వారు అందరూ కూడా దీవించండి అయ్యా తండ్రి. ఆశీర్వదించడానికి స్తోత్రం నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకోవారు నాయన. మీ దయాకిటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, సర్వోన్నతరా మీకు స్తోత్రంలో నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. ఏక సమయంలో రక్షకుడా నాయన తండ్రి, జీవం గల దేవ నాయన, సహాయకుడా మీకు స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మరొకసారి ప్రభా, ప్రవచనాలు నెరవేర్చబడుతుండగా మేమందరము సిద్ధపడి ఉంటకు సహాయం చేసి నీవే మహిమను పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము. మా ఇలా ప్రార్థనలు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాలు క్షమించము. మమ్మల్ని శోధన తేక కీర్తిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.